వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లును నిరసిస్తూ సిపిఐ జిల్లా సమితి పిలుపు మేరకు నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్లో సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నల్ల జెండాలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, పట్టణ కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు గడుస్తున్నా కనీసం ఏ ఒక్క హిందువుకైనా మేలు చేసిన అంశాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. కేవలం హిందూ ముస్లింలను మత ప్రాతిపదికన విభజించి బీజేపీ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుందన్నారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ అయినా అమలు చేశారా? మోడీ పాలనలో 1,00,000 పైచిలకు రైతులు, కూలీలు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వాటిపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పెరిగిన ధరలను నియంత్రించలేకపోయారన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నదని, పార్లమెంటు ఉభయ సభలలో బిల్లును ఆమోదం చేస్తున్నదని, ఈ నియంతృత్వాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. నంద్యాల ముస్లిం జేఏసీ గౌరవాధ్యక్షులు ఎస్ అభిలేష్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇది ముస్లిం ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రయత్నం మాత్రమే కాదని, ముస్లింలను దేశానికి శత్రువులుగా చూపే ప్రయత్నమని అన్నారు. వక్ఫ్ బిల్లును ఆమోదించడం అంటే రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానపరచడమే అని అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ, బీహార్లోని ఆర్జేడీ పార్టీలు వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతునిచ్చి చరిత్రహీనులుగా మిగిలిపోయారన్నారు. ఈ నల్ల చట్టాన్ని కేంద్రం ఉపసంహరించుకునేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ ముస్లింలను, ప్రజలను, ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న, ఏఐటీయూసీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు భూమని శ్రీనివాసులు, డి శ్రీనివాసులు, ఎస్డిపిఐ కార్యదర్శి కరీముల్లా, జాను జాగో నాయకులు మహబూబ్ బాషా, ఇన్సాఫ్ నాయకులు మాబాషా, ఫక్రుద్దీన్, ఆలీ, సిపిఐ, ఏఐటీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో మొన్న వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లును పార్లమెంటులో పాస్ చేసుకోవడానికి నిరసనగా ఈరోజు స్థానిక శ్రీనివాస్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నల్ల జెండాలతో ముస్లిం మైనార్టీ నాయకులతో నిరసన తెలపడం జరుగుతుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రజాకంటక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ముస్లిం మైనార్టీ ప్రజలపైన, క్రిస్టియను, కమ్యూనిస్టు పార్టీ నాయకులపైన నిర్బంధాలు, ఊచకోతలు భయంకరంగా చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ముస్లిం మైనార్టీ ప్రజలపైన ఇంకొక అడుగు ముందుకేసి వారి వక్ఫ్ బోర్డు స్థలాలను వారి కబంధ హస్తాలలోకి లాక్కోవడం జరుగుతుంది. పార్లమెంటులో మాకు మెజార్టీ ఉందని చెప్పి ఒక బలముతో బలవంతంగా అక్కడ ఎన్ని నిరసనలు తెలియజేస్తున్నా కూడా ఎవరి అభిప్రాయం తీసుకోకుండా బిల్లును పాస్ చేసుకొని కలెక్టర్ల ఆధీనంలో ఉంచుకొని వారి చెప్పు చేతుల్లో పెట్టుకొని ముస్లిం పేద ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి కుంటి సాగులు చెప్పడం ఇది ఎంతవరకు సమంజసమని మేము కమ్యూనిస్టు పార్టీగా అడుగుతున్నాం. గత 15 సంవత్సరాలుగా భారతదేశాన్ని పరిపాలిస్తూ ఏ రోజు కూడా దేశాభివృద్ధికి సంబంధించిన ఏ ఒక్క బిల్లు కూడా తేలేదు. మనం చూసినట్టయితే ముస్లిం మహిళలకు మేము న్యాయం చేస్తున్నామని త్రిపుల్ తలాక్ బిల్లు తెచ్చినారు. 100 కేసులు కూడా త్రిపుల్ తలాక్కి సంబంధించిన కేసులు బుక్ కాలేదు దేశవ్యాప్తంగా. ఏమో మీరు ముస్లిం మహిళలకు న్యాయం చేసినారయ్యా? దాని తర్వాత బాబ్రీ మసీద్ సమస్య, దాని తర్వాత మన దేశానికి వెన్నెముకైన రైతుల పట్ల మీరు ఏ విధంగా ప్రవర్తించినారో యావత్ భారతదేశం చూసింది సంవత్సరం పాటు అని ఈరోజు మేము తెలియజేస్తున్నాము. దాని తర్వాత జిఎస్టీ కానివ్వండి, అదేవిధంగా దేశానికి కావలసిన ముఖ్యమైన విద్యాభివృద్ధిలో కానివ్వండి, వైద్యాభివృద్ధిలో కానివ్వండి, ఏ చట్టాలు తెచ్చి మీరు భారతదేశానికి అభివృద్ధి చేశారని ఈరోజు ప్రశ్నిస్తున్నాం మేము.